హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనకి ఫ్రంట్ ఎండ్ యొక్క జాబ్ మార్కెట్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం గైస్. ఒక ఫ్రంట్ ఎండ్ అంటే ఒక అప్లికేషన్కి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది. మరి ఏ అప్లికేషన్ అయినా ఎవరి కోసం దాన్ని డెవలప్ చేస్తున్నారంటే ఏదైనా ఒక ఎండ్ యూజరు ఒక అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్ అనేది ఉండాలి. ఫ్రంట్ ఎండ్ లేకుండా యూజర్ అనేది ఆ అప్లికేషన్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబుల్ అవ్వదు. మరి ఈ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలంటే మనకి అల్టిమేట్గా జాబ్స్ దేని మీద ఉంటాయంటే రియాక్ట్ జేఎస్ మీద తర్వాత యాంగులర్ మీద ఉంటాయి లేదా వ్యూ జేఎస్ మీద ఉంటాయి. ఈ మూడు కాంపిటేటర్స్ అనమాట. ఈ మూటలో నువ్వు ఏది నేర్చుకోవాలన్నా సరే ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే HTML ఉంటుంది గైస్, తర్వాత CSS, ఆ తర్వాత జావాస్క్రిప్ట్, ఆ తర్వాత రియాక్ట్ కానీ లేదా యాంగులర్ కానీ లేదా వ్యూ జేఎస్ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటాం. మరి ఈ మూటలు ఎక్కువగా ఓపెనింగ్స్ దేంట్లో ఉన్నాయనేది చూద్దాం గైస్. స్మాల్ అప్లికేషన్స్ నుంచి అల్టిమేట్ బిగ్ అప్లికేషన్స్ వరకు కూడా రియాక్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు గైస్ ఇప్పుడు. రైట్, మరి యాంగులర్ వచ్చేసి ఓన్లీ బిగ్ అప్లికేషన్స్లో ఓన్లీ MNCస్లో మాత్రమే యూజ్ చేస్తున్నారు. బట్ VJS వచ్చేసి లిమిటెడ్ అప్లికేషన్స్లో మాత్రమే యూజ్ చేస్తున్నారు. కాంపిటేటర్స్ ఈ మూడు కూడా, ఈ మూటిలో విన్నర్ ఎవరంటే రియాక్ట్ చేస్తారనమాట. నేను ChatGPTలో టైప్ చేసి కూడా మీకు ఆ రిజల్ట్ను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి గైస్. అల్టిమేట్గా రియాక్ట్ అనేది 70 నుంచి 80% అప్లికేషన్స్లో రియాక్ట్ చేసి యూజ్ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ ప్లేస్లో యాంగులర్ యూజ్ చేస్తున్నారు. అది కూడా లిమిటెడ్గా ఉన్నాయి గైస్ ఓపెనింగ్స్. ఆ తర్వాత VJS అనేది ఇంకా తక్కువ ఉన్నాయి. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఈ మూటలు ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందులో విన్నర్ ఎవరంటే జాబ్ మార్కెట్లో సింపుల్గా రియాక్ట్ జేఎస్ గైస్. మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే 2 నుంచి 3 మంత్స్లో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, జాబ్ అనేది కొట్టుకోవచ్చు గైస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.